మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన నిందితుడిపై కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘును అదుపులోకి తీసుకున్నారు. బాలిక గర్భం దాల్చడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారని, ప్రస్తుతం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మచిలీపట్నం ఇన్ఛార్జి డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. నిన్న అంటే 18/3/2026 మచిలీపట్నం నిజాంపేటకి సంబంధించిన ఒక స్త్రీ వచ్చి తన మైనర్ కూతుర్ని తన ఇంటి ఓనరే రేప్ చేశాడని ఒక రిపోర్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అమ్మాయి చదువుకోవటం వల్ల, అమ్మాయి ఎగ్జామ్స్ ఉండటం వల్ల నిన్న ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాయి కాబట్టి ఇప్పుడు వచ్చి ఇస్తున్నాం అని చెప్తూ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సారాంశం ఏంటంటే, ఆ మైనర్ గర్ల్ని నిజాంపేటలో పేరెంట్స్తో పాటు అమ్మాయి అద్దుకుంటుంది. అద్దుకున్న ఓనరు గత డిసెంబర్ 31 అతని భార్య, అతనుకున్న 2 ఫీమేల్ కిడ్స్ చిల్డ్రన్స్తో బయటకు వెళ్తున్నాం బందర్ సెంటర్కి, కోనేరు సెంటర్కి, నువ్వు కూడా రామ్మా అని తీసుకెళ్ళాడు కోనేరు సెంటర్కి. కోనేరు సెంటర్లో డిసెంబర్ 31 అంటే కొంచెం టైం పడుతుంది కదా, టైం తీసుకుని 1 గంటకి వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి తల్లిదండ్రులు, విక్టిమ్ తల్లిదండ్రులు ఇంట్లో పడుకోవటం, అంతకుముందే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో మేము వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కదా, మా ఇంట్లో పట్టుకుని రేపు పొద్దుటే వస్తుందని చెప్పారు వాళ్ళ పిల్లలతో. ఆ 31 డిసెంబర్ నైట్ అతను ఆ అమ్మాయిని బలవంతంగా మానభంగం చేశాడు అతని ఇంట్లోనే. అది చెప్తే చంపేస్తాను, ఇది చేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపుకి ఆవిడ మౌనంగా ఉండిపోయింది. తర్వాత ఇంకో సందర్భంలో జనవరి 24వ తారీఖున వాళ్ళ పిల్లలతోనే పాటు ఉంటుందని ఉద్దేశంతో ఆ మిషన్ మీద మళ్ళీ బయటికి తీసుకెళ్లి సినిమాకని, సెకండ్ షోకి ఫ్యామిలీతో మళ్ళీ మీ లేట్ నైట్ కదా మా ఇంట్లో పడుకుని వస్తుందని చెప్పి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళ వైఫ్ చిల్డ్రన్ పడుకున్న తర్వాత ఈ అమ్మాయి మీద మళ్ళీ రెండోసారి రేపు ఫోర్స్ఫుల్ రేప్ కమిట్ చేసి, అలాగే 3rd టైం కూడా వీరంతల్లి జాతర ఫిబ్రవరి నెలలో ఉయ్యూరులో జరిగింది. అప్పుడు కూడా అమ్మాయిని తన భార్యకి పిల్లలకి సహాయకురాలుగా తీసుకెళ్లి మళ్ళీ లేట్ నైట్ అవ్విందని మా ఇంట్లో ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ టైంలో కూడా ఆ రోజు రాత్రి కూడా అతను రిపీటెడ్ గా మానభంగం. ఈ తల్లికి ఈ అమ్మాయికి నెలసరి రాపోయేటప్పటికి అనుమానం వచ్చి డాక్టర్ కొంచెం ఫీవరిష్ గా ఉండటం వల్ల అమ్మాయి ప్రవర్తనలో కూడా ఒక భయంతో ఉండటం, బయటికి రాకపోవటం, ఇవన్నీ గమనించి ఆవిడకి ఏదో అనుమానం వచ్చి తీసుకెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎక్కడో ఒక హాస్పిటల్లో చెక్ చేస్తే ఆవిడ ప్రెగ్నెన్సీ పాజిటివ్ గా చెప్పి అంతలోకి ఎగ్జామ్స్ వచ్చాయి. తన కూతురు జీవితంలో ఇది పాడైపోయింది, ఎగ్జామ్స్ పోతాయేమో